రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర వాటా కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 1,13,000 రూపాయల నిధులు ఇంకా విడుదల కాలేదన్నారు. అందుకే ప్రస్తుతం పూర్తయిన ఇండ్లకు ఫైనల్ బిల్లులు తాత్కాలికంగా ఆపామని, మరో 15 నుంచి 20 రోజుల్లో కేంద్రం నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొదటి విడతలో 3.5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 1,32,000 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 2న ఆదిలాబాద్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని వెల్లడించారు. రెండో విడతలో బేస్మెంటున్న ఇల్లు, గోడల వరకు నిర్మాణం జరిగిన ఇల్లు, స్లాబ్ లేకుండా ఆగిపోయిన ఇళ్లకు కూడా మంజూరు కల్పిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇవ్వాలనే అంశంపై ఈ నెల 21న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం. అసంపూర్తి ఇండ్లకు మంజూరు అవకాశం. భూముల ధరల సవరణ ఈ నెలాఖరులోగా. 2 బీహెచ్కే ఇండ్ల పూర్తి బాధ్యత లబ్ధిదారులకే. ఉచిత ఇసుక మట్టి సౌకర్యం. రెవెన్యూ ఫారెస్ట్ భూ వివాదాలకు జాయింట్ సర్వే. జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు కొత్త గృహాలు. ప్రజాదర్బార్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్ల అభ్యర్థనలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా భూముల ధరలు పెంచిందని విమర్శించారు. పేదలకు వారు పనిచేసే ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పేదలకు గృహ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక, ఎర్త్ ఫిల్లింగ్ కోసం మట్టి అందించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రజా దర్బార్లో వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల కోసమే ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.